కాసేపట్లో ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీలు ర్యాలీ చేపట్టనున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంటు నుంచి ర్యాలీ చేపట్టనున్నారు. పార్లమెంటు నుంచి ఈసీఐ ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగనుంది. ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి సవాల్ చేసిన రాహుల్ ర్యాలీ తర్వాత ఈసీ అధికారులను కలవనున్నారు. మరోవైపు ఇండియా కూటమి నేత ర్యాలీకి పోలీసులు అనుమతి లేదంటున్నారు. దీంతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ చేపట్టనున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంటు నుంచి ర్యాలీ చేపట్టనున్నారు. పార్లమెంటు నుంచి ఈసీఐ ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగనుంది. ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి సవాల్ చేసిన రాహుల్ ర్యాలీ తర్వాత ఈసీ అధికారులను కలవనున్నారు. మరోవైపు ఇండియా కూటమి నేతలకు ర్యాలీకి పోలీసులు అనుమతి లేదంటున్నారు. దీంతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఢిల్లీ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, మరికాసేపట్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ యొక్క ర్యాలీ కూడా చేపట్టబోతున్నారు. ముఖ్యంగా ఓట్ చోరీ అనే పేరుతో కూడా ఈ యొక్క ఎన్నికల సంఘానికి ఇటీవలనే రాహుల్ గాంధీ సవాల్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ నుండి ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు కూడా వీరు పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటు రాహుల్ గాంధీ రీసెంట్ గా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మాత్రం ఇటు ఓటర్ లిస్ట్ సంబంధించినటువంటి అంశాలు కూడా అందులో ఉన్నటువంటి నకిలీ ఓట్లు ఎన్ని ఉన్నాయనే అంశాలు కూడా వారు మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇటు ఓటు చోరీకి సంబంధించినటువంటి నినాదంతో పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ ఎంపీలతో పాటు అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఇటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తాయి. కాబట్టి ఈ ర్యాలీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడ నిర్వహించాలి, దీనికి సంబంధించినటువంటి పోలీసులు అనుమతి లేదని చెప్పేసి ఒకవైపు పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇటు ఎలక్షన్ కమిషన్ మాత్రం మేము ఖచ్చితంగా విన్నపం ఇస్తాము. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో ఆ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఓటర్ లిస్ట్ లో అనేక అవకతవకలు ఉన్నాయి. చాలా మంది రిపీటెడ్ ఓటర్స్ ఉన్నారు. కాబట్టి వాటిని సంబంధించిన డేటాని ఆన్లైన్ లో పెట్టాలని చెప్పేసి రాహుల్ గాంధీ డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.